నమస్కారం బతుకుబండి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం మేము ప్రసారం చేస్తున్న బతుకుబండి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఇక్కడికి వస్తున్న బాధితులకి మీ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలియజేస్తూ ఇవాల్టి బతుకుబండి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఇక ఇవాళ ఇక్కడికి వచ్చిన బాధితులకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు బాధితుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది. శ్రీధర్ అనే 26 సంవత్సరాల వ్యక్తి హై వోల్టేజ్ కరెంట్ షాక్కి గురవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. చాలా పెద్ద ప్రమాదం జరిగింది. అంటే వెంటిలేషన్ ద్వారానే తనకు ఆక్సిజన్ అందడం జరుగుతుంది. దీనికే వాళ్ళు చాలా ఖర్చు చేయడం జరుగుతుంది అనే విషయాలన్నింటినీ మరి బాధిత కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఒకసారి ఆ వ్యక్తికి సంబంధించిన కథనాన్ని చూద్దాం. మనం చూస్తున్న ఇతని పేరు శ్రీధర్. వయస్సు 26 సంవత్సరాలు. ఎలక్ట్రిక్ వర్క్ చేసుకుంటూ తండ్రి లేకపోయినా తల్లికి ఆసరాగా ఉంటూ సాఫీగా సాగిపోతున్న జీవితం. గత నెల 11వ తేదీన పని కోసమని బయటికి వెళితే ప్రమాదం చుట్టుముట్టింది. ట్రాన్స్ఫార్మర్ నుంచి మోటార్కి వైర్ కలుపుతున్న సమయంలో ఒక్కసారిగా హై వోల్టేజ్తో కరెంట్ షాక్. ఈ విషాద ఘటనలో శ్రీధర్ పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో చావు బతుకుల మధ్య విధితో పోరాడుతున్నాడు. ఇప్పటి వరకు తమ స్తోమతకు మించి అప్పు చేసి వైద్యానికి 10 లక్షల వరకు ఖర్చు పెట్టారు. కానీ శ్రీధర్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఐసీయూలో వెంటిలేటర్ పైనే ఉన్నాడు. వైద్యానికి రోజుకు 25,000కు పైగా కావాలి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యంతమవుతున్న శ్రీధర్ కుటుంబం ఆదుకునేవారు లేకపోతారా అన్న ఆశతో ఇలా మన ముందుకొచ్చింది ఈ కుటుంబం. చూసారు కదండి, శ్రీధర్ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ప్రతిరోజుకు 25,000 రూపాయల ఖర్చు అంటే మనం అసలు ఎంత ఖర్చు, అది దట్టు వెంటిలేషన్ మీదనే ఆ అబ్బాయి ఉన్నాడు అంటే అది ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. మరి బతుకుబండి కార్యక్రమానికి వస్తే తప్పకుండా హెల్ప్ దొరుకుతుంది అని వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. కుటుంబ సభ్యులు ప్రస్తుతం అంతా ఉన్నారు, శ్రీధర్ కుటుంబ సభ్యులు. వారితో మాట్లాడదాం. ఎవరెవరు వచ్చారో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. శ్రీధర్కి మీరు ఏమవుతారండి? అన్నయ్య. అమ్మ మీరు, వాళ్ళ అమ్మగారు. మీరండి? నమస్తే. అక్క అవుతారు. ఓకే, అసలు ప్రమాదం ఎట్లా జరిగింది? గత నెల 11వ తేదీ అంటే ఎలక్ట్రిక్ వర్క్ చేసేవాడా? ఎలక్ట్రిక్ వర్క్ చేసేవాడు మేడం. సివిల్ వర్క్స్, చిన్న చిన్న వర్క్లు, హౌస్ వైరింగ్ అవి చేసేవాళ్ళు. ఆ రోజు సడన్ గా వేరేది కాల్ రావడంతో వెళ్ళారు వర్క్ దగ్గరికి. అంటే కాదు, మామూలుగా ఎలక్ట్రిక్ వర్క్ చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటుంటారు, ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటూ ఉంటారు కదా. తను తీసుకోలేదు. షూ అవి ఉన్నాయి మేడం. ఫర్దర్గా మరి ఏమైందని, అది కొంచెం ఓల్డ్ వైర్ అయ్యి ఉంటది మేబీ. దానివల్ల గ్లౌజ్ అవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. గ్లౌజ్ తో యాక్చువల్ గా కనెక్ట్ చేయలేరు మేడం. ఓకే, సో కంపల్సరీ షూ సేఫ్టీలో అయితే ఉన్నాడు, షూ అన్ని ఉన్నాయి. కానీ గత 10 years నుంచి అయితే అదే వర్క్ చేస్తున్నారు వాళ్ళు. మా దురదృష్టం అనుకోవాలి ఇంకా అట్లా జరగడం జరిగింది. ఏమంటున్నారండి డాక్టర్స్ వెంకటరమణ గారు? డాక్టర్స్ ఇప్పుడు 11th నుంచి 22nd వరకు, 28th వరకు మేడం. ఫస్ట్ 3 days అయితే తెచ్చేటప్పటికి హార్ట్ ఆగిపోయిందని చెప్పారు మేడం. ఒక 40 minutes ప్రెషింగ్ సిపిఆర్ చేస్తే మూమెంట్ కొంచెం వచ్చింది. దాని తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేశారు మేడం. ఎక్కడ, ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లారు? ఫస్ట్ కిమ్స్ కొండాపూర్లో ఇది జరిగింది సంఘటన కూడా మేడం. కిమ్స్ దగ్గరలో కిమ్స్ ఉంటే కొండాపూర్ కిమ్స్ లో అడ్మిట్ చేసాం. ఐసీయూలో 4 days తర్వాత ఐస్ అవి ఓపెన్ చేసి హ్యాండ్స్ అవి మూమెంట్స్ అయితే ఉంది. కానీ పర్టికులర్ గా బ్రదర్ వెళ్తే బ్రదర్ ఇట్లా ఏం లేకుండా గుర్తుపట్టకుండా ఇట్లా 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 చూడడం, నోరు అది కదపడం అదే ఉంది.
సిన్స్ అది అలా కంటిన్యూగా అట్లానే ఉంది మేడం. ఇంకా ఒక్కొక్కసారి ఐస్ క్లోజ్ చేసి అలా ఉంటాడు, ఒక్కొక్కసారి ఇరిటేట్ బాగా ఇట్లా అయ్యి ఉంటుంటాడు. అది డాక్టర్స్ని అడిగితే ఆక్సిజన్ బ్రెయిన్కి అందట్లేదు. దానివల్ల ఎంఆర్ఐ కూడా చేశారు మేడం. బ్రెయిన్లో ఎంఆర్ఐ చేసేటప్పుడు కూడా దాంట్లో పెద్దగా అయితే ఏమి ఇది కనిపించలేదు, చిన్న చిన్న స్పాట్స్ ఉన్నాయని చెప్పారు. అంటే దీనివల్ల డ్యామేజ్ అయ్యాయా సెల్స్? అవి సర్జరీ చేయడానికి కుదరదు మేడం, కుదరదని అంటున్నారు. యాక్చువల్గా మాకు తెలీదు, అవి సర్జరీ చేయడానికి ఇలాంటివి కుదరదు. అవి కొంచెం తనకు తానే రియాక్ట్ అవ్వాలి, బ్లడ్ అవి వెళ్ళి సిగ్నల్స్ టైప్. రియాక్షన్ అనేది ఎలా వస్తుంది అని అన్నారు? అంటే ఇమీడియట్గా అది రాకపోవచ్చు, మేబీ యంగ్ యూత్ ఉన్నాడు కాబట్టి 26 years కాబట్టి వచ్చే అవకాశం ఉంది అని టైం కొంచెం టైం అయితే పడుతుంది. అది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎన్ని డేస్ అని చెప్పలేం. అది 10 days 15 days 1 month అంటే లాంగ్ అనేది కూడా చెప్పలేము. అప్పటి వరకు హాస్పిటల్లో ఉంచాల్సిందే, ఐసీయూలో అని అంటున్నారా మరి? ఐసీయూది అయితే ఈ బ్రీతింగ్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రాబ్లం అవుతుంది మేడం. బ్రెయిన్ సపోర్ట్ లేకపోవడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడంతో ప్రెజెంట్ అయితే ఇంకా ఇంట్లేషన్ మీదే ఉన్నాడు. ఒక మధ్య మధ్యలో 2-3 hours రీసెంట్లీ తీశారు వెంటిలేషన్. మళ్ళీ ఇన్ఫెక్షన్ ఇట్లా వల్ల మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి మళ్ళీ వెంటిలేషన్ పెట్టవలసి వస్తుంది. అమ్మా పార్వతి గారా మీ పేరు? ఏడవద్దమ్మా, తప్పకుండా నయం అవుతుంది. అది ఎవరు తెలుసుకో అంటే మీకు ఎవరు చెప్పారు షాక్ కొట్టింది అని? అక్కడ ఎవరో ఉన్నారు, ఫోన్ చేసినారు. ఫోన్ చేసి ఆ తల్లిలో ఉన్నారు కదా రమ్మని అంటే పిల్లలు లేరు, నాకు తెలదు. ఆ తర్వాత తీసుకెళ్ళారు, చూసేవాడికి మరి కొడుకు ఏవి లేదు ఏవి లేదు. మిమ్మల్ని కూడా గుర్తుపట్టట్లేదు, అసలు చూడట్లేదు, ఏం లేదా? పిలుపు లేదు. అలా ఇప్పుడే చూసినట్టే ఉందండి, నాకు తీసుకెళ్ళని జడిసిపోతాను. తీసుకెళ్ళట్లేదా మిమ్మల్ని హాస్పిటల్కి? 2 times తీసుకెళ్ళాం మేడం. బీపీ అవి డౌన్ అయిపోయి అయ్యో తనకి ప్రాబ్లం అవుతుందా హెల్త్? అమ్మ మీ హెల్త్ చూసుకోవాలి కదా మీరు, పెద్దవాళ్ళు. ఎంత వయసు ఉంటుంది మీకు? నాకు 50 years ఉంటాయి. 50 years ఉంటుంది. మీ హెల్త్ కూడా చూసుకోవాలి మీరు. ఏడవద్దమ్మా, నయం అవుతుంది శ్రీధర్కి, సరేనా? కరెక్టే అమ్మా. కాలర్స్ వచ్చారు, మాట్లాడదాం, కాలర్స్తో మాట్లాడదాం, సరేనా? నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కార్ డ్రైవర్ అండి. కార్ డ్రైవర్, మీ పేరు చెప్పండి. ఓకే, సో అప్పారావు గారు వీళ్ళకి హెల్ప్ చేద్దామని కాల్ చేశారు కదా, ఎంతవరకు చేద్దాం అనుకుంటున్నారు హెల్ప్? కార్ డ్రైవర్ అండి, ఒక 500 హెల్ప్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడతారా ఏమైనా? అవునండి, నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి. ఓకే, సో మీ వాయిస్ కరెక్ట్గా లేదు, బట్ ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అట్లాగే వీళ్ళకి హెల్ప్ చేస్తా అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి వరకు వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పలేదు నేను, అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా నా పక్కన స్క్రోల్ అవుతున్నాయి, మీరు చూడండి. ఇంకో కాలర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ నేను ఒకసారి చెప్తాను. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శైలజ అండి. శైలజ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ నుండి అండి. ఓకే, ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు మీరు శ్రీధర్ కుటుంబానికి, శ్రీధర్కి? హలో, ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారండి మీరు? మేము హెల్ప్ అని ఏమనుకోవట్లేదండి. అంటే అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే నేను ప్రోగ్రామ్ చూడట్లేదు. అమ్మ మీరు ప్రోగ్రామ్ చూడండి, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి హెల్ప్ చేయడానికి. ఓకే, సో అమ్మ మీరు మాట్లాడండి. మీ పేరు చెప్పండి అమ్మ. మీరు? మంగమ్మ. మీరు ఏమవుతారు శ్రీధర్కి? అక్కనా? ఓకే సరే, మీకు ఎట్లా తెలిసింది? వెంటనే ఎవరైనా ఫోన్ చేశారా? ఉంటే నాకు ఫోన్ చేశారు, మీ తమ్ముడికి ఇట్లా. ఎక్కడ ఉంటారు? ఏ ఊర్లో ఉంటారు? శ్రీకాకుళంలో ఉంటాను. శ్రీకాకుళం. ఇట్లా మీ తమ్ముడికి అయ్యింది, కరెంట్ షాక్ కొట్టిందంటే నేను అట్లానే భయపడి ఒకరిని తీసుకొని భయపడి వచ్చేసాను. మా పిల్లల్ని తీసుకొని 12 సంవత్సరాలు అవుతుంది, నా భర్త వదిలేసాడు, చిన్న పిల్లలు, నాకు ఒక పాప ఒక బాబు. అయ్యో, అప్పటి నుంచి నా తమ్ముడికి పెట్టుకుని నేను బతుకుతాను. నా తమ్ముడు ఏ రోజు నాకు నా పిల్లలకి అక్క నీకు భయం లేదని నేను కూడా కష్టపడలేను మేడం. నా పిల్లలు పుట్టినప్పుడు నాకు గుండె ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. నువ్వు కష్టపడలేవు కదా, నీకు నా పిల్లలకి నేను ఉన్నాను పెంచుతానని
డ్యూటీ చేస్తే నెలకు వస్తుంది శాలరీ, ఇదైతే ఆ రోజు కూలి వస్తే ఆ రోజు బతుక్కోవచ్చు, అమ్మకి పిల్లలకి నీకు చూసుకుంటాను, నీకు భయం లేదక్క, నా పిల్లలకి చదివించి అన్ని కొనిచ్చి అన్ని బయటికి వెళ్ళి మామయ్య ఎప్పటికి వస్తాడన్నా పిల్లలు ఎదురు చూస్తారు మేడం. 24 రోజులు వస్తారండి, బాధపడద్దు. ఆయన మీకు అలా హామీ ఇచ్చాడు అంటే తప్పకుండా మళ్ళీ నార్మల్ మనిషి వచ్చేస్తాడు. మామయ్య ఎప్పుడు వస్తాడమ్మా ఎప్పుడు వస్తాడు, తండ్రి ముద్దు తెలియదు, మామూలే పెంచి పెద్ద చేసినారు వాళ్ళకి మామూలు తప్పించేసారు, ఏమి లేదు, బయట ప్రపంచం ఏం తెలియదు. ఆ మామయ్య లేనప్పుడు నా పిల్లలు నేను ఏం చెయ్యాలని చెప్పు. వద్దమ్మా అంతేడోకండి. ఓకే, సో వెంకటరమణ గారు, ఇప్పుడు అతను తనకు తానుగా స్పందిస్తే కనుక అప్పుడు అది నయమవుతుంది, బ్రెయిన్లో ఏమైనా సెల్స్ అవి డ్యామేజ్ అయినా కూడా రియాక్ట్ అవుతాయి అంటున్నారు, అంతే కదా? అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు మీరు ఖర్చు పెడుతున్నారా? ప్రతిరోజు 25,000 అవుతున్నాయి అంటే ఇంకెక్కువే అవుతున్నాయి, ఇంకెక్కువనే అవుతున్నాయి. అయితే 45,000 to 50,000. అక్కడ వర్క్ చేసిన అతను కొంతవరకు హెల్ప్ చేశారు మేడం. ఇప్పుడు రీసెంట్లీ నేను కూడా ఎక్కువ చేయలేను అనుకుని ఆయన కూడా. మీరు ఏం చేస్తూ ఉంటారు వెంకటరమణ గారు? నేను చిన్న జాబ్ చేస్తుంటాను మేడం. మాట్లాడదాం, జాబ్ చేస్తూ ఉంటారు, సివిల్ వర్క్. ఇది కూడా మీరు కూడా సివిల్ వర్కే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎట్లా మరి ఏమనుకుంటున్నారు, ఎలా చేయాలి అనుకుంటున్నారు? అది ఏం తెలియకే ఇట్లా ట్రై చేస్తున్నాను. ఓకే, అంటే గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి, అట్లాగే ఏమైనా సీఎం రీఫండ్ గురించి అప్లై చేసి ఇక్కడ రెడీ చేసాం మేడం. ఇక్కడ వీళ్ళు అన్ని ఏపీ తాలూగా ఉన్నాయి, ఇక్కడ అన్నట్టుగా అన్నారు. అంటే ఇది ఏమైనా ఆరోగ్యశ్రీ కొందుకు వస్తుందా? ఆరోగ్యశ్రీకి అవి ఉన్నాయి మేడం. హెల్త్ కార్డ్, ఎన్టీఆర్ హెల్త్ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కూడా ఉంది. కానీ ఎలక్ట్రికల్ ఇలాంటి ఇట్లా వాటికి అది యూజ్ అవ్వదు అని అంటున్నారు. అంటే మీకు సంబంధించి ఏమైనా ఇన్సూరెన్స్లు అవి ఉన్నాయా? అంటే నా వర్క్ అయితే ఉన్నది అంతే పర్సనల్ గా. ఇట్లాంటి వర్క్స్ చేసే వాళ్ళు ముందే ఇన్సూరెన్స్ లాంటివి చేసుకుంటూ ఉంటారు కదా, సో అలా ఏమైనా చేసుకున్నారా? అతనికి సంబంధించి ఏమీ లేదు, మాకు చెప్పి అయితే ఏం చేయలేదు మేడం. పర్సనల్ గా అంతే ఇంట్లో కూడా చూసాం, ఏం లేవా? అంటే జనరల్ గా అగ్రిగోల్డ్ లో చేసేవాడు మేడం, అది ఇన్సూరెన్స్ ఉండేది. రీసెంట్ అది కూడా ఇది అవడం ఎక్స్పైరీ అయిపోయిందా? ఎక్స్పైరీ కాదు, అగ్రిగోల్డ్ అనేది ఎత్తేసారు. ఓకే ఓకే, అవడంతో అది దానికి సంబంధించి ఏవి ఇప్పుడైతే యూజ్ కావు, అంతేనా? ఓకే, సో అయినా కూడా అంటే రోజుకి 25,000 మరి మీరు చేస్తుందే ఇప్పుడు ఆధారం వీళ్ళకి. అంతకుముందు అంటే శ్రీధర్ గారు చేసేది కాబట్టి పాపం వాళ్ళ అక్కని చూసుకున్నారు, అమ్మని చూసుకున్నారు, అంతా. పెళ్ళయిందా శ్రీధర్కి ఏమైనా? లేదు. సో తను పాపం మీరు ఇద్దరు కూడా ఆయన మీదే ఆధారపడ్డారు, అంతేనా? 5గురిని పెంచుతూ ఉన్నాడు. మీకు పెళ్ళయిందండి? ఓకే, సో మీరు విడిగా ఉంటున్నారు, మీ సంసారం కలిసే ఉంటున్నాం కానీ. ఓకే, సో మీకంటూ వేరే బాధ్యత వచ్చింది కాబట్టి. ఓకే, సో ఎట్లా మరి ఏమనుకుంటున్నారమ్మా? ఏమైనా ఐడియా ఉందా? ఏం ఐడియా లేకనమ్మా మీ దగ్గరికి వచ్చామమ్మా. తప్పకుండా అమ్మా, ప్రతి వారం మన ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. ఎంతో మంది బాధితులకి అమ్మ నేను మాట్లాడుతున్నాను కదా, కాసేపు ఆగండి. సో బాధపడాల్సిన అవసరం లేదు. అంటే ప్రతిరోజు 25,000 అవుతాయి కాబట్టి అంత ఖర్చు మీకు ఇక్కడ నుంచి వస్తుంది, అంత అమౌంట్ మీకు ఇక్కడ నుంచి వస్తుంది అని నేనైతే చెప్పలేను. మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండాలి కదా. మనం గాల్లో దీపం పెట్టి అయితే ఉండలేం కదా, వేరే వాళ్ళ మీద మొత్తంగా ఆధారపడడం కూడా మంచి పద్ధతి కాదు కదా. సో కాబట్టి మనం ఏంటంటే మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి. ముగ్గురున్నారు, మీరు ఒకళ్ళకి ముగ్గురు ఏదో పని చేసుకోవాలి, ఇంకా తప్పదు. మరొక వ్యక్తిని ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటే చేస్తున్నాం. అందుకే ఇప్పుడు వరకు తీసుకొని వచ్చాం మేడం. అదే ఇప్పుడు అతని దగ్గర ఎవరున్నారు? మీరు ముగ్గురు ఇక్కడికి వచ్చేస్తే ఇంకొక అన్నయ్య ఉన్నారా? ఓకే, మీరు మొత్తం ఎంతమంది వెంకటరమణ గారు? నలుగురు. మీరు నలుగురు అన్నదమ్ములు, ఒక అక్క, ఇద్దరు అక్కలు. ఓకే, సో ఇప్పుడు కానీ మీరంతా కలిసి అయితే చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంది. అట్లా ఉండడం వల్ల ఇప్పుడు వరకు కానీ లాక్స్ లో అవుతుంది. ఎంత వరకు ఖర్చు అయిందండి ఇప్పటి వరకు? ఇప్పుడు వరకు 9.7 lakh అయింది మేడం. సో ఇదంతా మీరందరూ సమిష్టిగా ఉంటూ కొంతవరకు బిల్డర్ పెట్టాడు మేడం అక్కడ వర్క్ చేసే అతను. మిగతా రిమైండ్ 3 lakhs వరకు ఇప్పుడు అయింది. అది మేము ఇప్పుడు చేసింది ఇప్పుడు వరకు. ఫర్దర్ గా 10 days 15 days అంటే మేము కూడా ఇట్లా చేసేవాళ్ళం కాదు మేడం. 1-2 lakhs అయినా సరే అప్పైనా చేసి పెట్టవచ్చు. ఇప్పుడు వరకు చేసే ఇంకా చేయడానికి కూడా మాకు ఇదే ఉంది. కానీ ఇంకా కరెక్ట్ డేట్ ఇలాంటిది అన్ని తెలియట్లేదు, అందు గురించనే. అయితే మీరు అంటే ఇప్పుడు మీరు ఇప్పిస్తున్న ట్రీట్మెంట్ అంతా పర్ఫెక్ట్గానే ఉందా? ఇప్పుడు డాక్టర్స్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళు
తనకు తానుగా రియాక్ట్ అవ్వాలి అంటే మందులు కూడా లేకుండా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారా? కాలర్తో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం, సరేనా? హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సాయిలాశ్రిత అండి. కొంచెం పెద్దగా మాట్లాడండి. సాయిలాశ్రిత. సాయిలాశ్రిత, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. ఓకే, సో చూస్తున్నారమ్మా కార్యక్రమాన్ని? చూస్తున్నాను మేడం. ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు శ్రీధర్కి నేను మీరు? 5,000 చేస్తాను. మా ఫ్రెండ్ అశోక్ ఉన్నాడు, తను 5,000 చేస్తానని చెప్తున్నాడు. ఓకే అండి, సో మీరు ఒక 5,000, మీతో పాటు మీ ఫ్రెండ్ 5,000 చేస్తాను అంటున్నారు, అంతేనా? అశోక్ 5,000 చేస్తామండి. ఫ్రెండ్ అశోక్ 5,000 చేస్తా అంటున్నారా? ఓకే, సో ఏంటి మీరు ఏం చేస్తూ ఉంటారు సాయిలాశ్రిత? డాక్టర్. డాక్టర్సా? ఓకే అమ్మా, సో థ్యాంక్ యూ సో మచ్. మీకు మంచి అంటే మానవత్వం ఉంది అని నిరూపించుకుంటున్నారు. డాక్టర్లకి ఉంటే లక్షణమే ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ చక్కగా రియాక్ట్ అయినందుకు. ఓకే, సో అమ్మ చూస్తున్నారు కదా, ఇట్లా హెల్ప్ చేస్తుంటారు. పార్వతమ్మ గారు బాధపడొద్దు, హెల్ప్ అయితే దొరుకుతుంది, సరేనా? ఓకే, సో ఇప్పటి వరకు దాదాపు 9.7 lakhs ఖర్చు అయ్యింది. ఓకే, సో ఇంకా ముందు ఎంత అవుతుంది అన్నది క్లారిటీ లేదు. సో కానీ రోజు మాత్రం దాదాపు 30,000 వరకు ఖర్చు పెడుతూనే ఉండాలి. ఏం చేస్తూ ఉంటారండి 30,000 అంటే? ఏమేమి పెడుతున్నారు వాళ్ళు అని ఏమైనా మీకు చెప్పారా? చిన్న గోల్డ్ అవి ఉండడంతో అవన్నీ పెట్టాం మేడం. అలాగందేనండి, ట్రీట్మెంట్ కి 30,000 ఖర్చు అవుతుంది పర్ డే అంటే ఏమేమి చేస్తున్నారు? అంటే వెంటిలేషన్ ఉన్నది మేడం, వెంటిలేషన్ ప్లస్ ఐసీయూ చార్జ్ 15,000 వరకు ఉంటుంది. ఓన్లీ ఆ చార్జెస్ మెయింటెనెన్స్ అవి ప్లస్ కన్సల్టెన్సీ. కాలర్ తో మాట్లాడినాక మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సతీష్ అండి. సతీష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి అండి. ఓకే, సో ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు సతీష్ గారు మీరు? ఆమె స్టూడెంట్ అండి, నేను ఒక 500 వరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. అంతేకాకుండా మా రిలేటివ్స్ నుంచి కూడా తీసుకుని హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ సతీష్. ఇంకేమైనా మాట్లాడతావా? తనకి ఏం కాదు, తను కోరుకుంటానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఓకే, వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్. హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? కన్నయ్య అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఒంగోలు. ఓకే, ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు మీరు వీళ్ళకి? ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు, సహాయం చేద్దాం అనుకుంటున్నారండి వీళ్ళకి? హలో హలో, ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారమ్మా? ఓకే, సో మళ్ళీ ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు మీనా అండి. మీనా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అండి నేను. ఓకే, ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారమ్మా మీరు వీళ్ళకి? వైజాగ్ నుంచి అండి. వినిపించిందండి, మీరు టీవీ చూస్తూ కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. ఫోన్లో విని ఫోన్లో మాట్లాడండి. ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? చేస్తాను మ్యామ్. నేను అంటే నాకు అది అకౌంట్ నెంబర్ ఇచ్చారు, దాంతోనే యా ఆ అకౌంట్ నెంబర్లో క్రెడిట్ చేయొచ్చు. ఓకేనా? ఇంత అమౌంట్ అని మేము మీరు ఫిక్స్ అయ్యి వేయాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం అండి. ఎంతైనా ఓకే, ఎంతైనా పర్వాలేదు. మాట్లాడతారా అమ్మా ఎవరితోనైనా బిళ్ళలో? అక్క కానీ లేకపోతే వాళ్ళ అమ్మగారు కానీ ఉన్నారు? ఓకే, సో వ్యూయర్స్, మీరు మాట్లాడేటప్పుడు టీవీని మ్యూట్లో పెట్టి ఫోన్లో విని ఫోన్లో మాత్రమే మాట్లాడండి. అట్లాగే కార్యక్రమం చూస్తూ మాట్లాడండి. చూసిన తర్వాత దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని మాట్లాడండి. ఇప్పుడు మళ్ళీ నన్ను అన్నీ అడిగితే టైం వేస్ట్ అవుతుంది. చాలామంది కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకు ఉన్న తక్కువ టైంలో మనం ఎక్కువ మందిని హెల్ప్ చేస్తే కొంచెం యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్లీజ్ కాల్ చేయండి. అట్లాగే మీరు ఇప్పుడు మీకు అన్ని కాల్స్ వస్తూ ఉంటాయి, నాకు తెలిసి ఇప్పటికే మీకు కాల్స్ వస్తూ ఉంటాయి మీ పర్సనల్ నెంబర్స్కి ఏవైతే నెంబర్స్ ఇచ్చారో. సో వాటికి మళ్ళీ మీరు కాల్ బ్యాక్ చేయండి. మీకు వస్తున్న నెంబర్స్కి మిస్డ్ కాల్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, వెల్ ఎడ్యుకేటెడ్స్ లానే కనబడుతున్నారు కాబట్టి. సో అలా చేయండి, మెసేజ్ పెట్టండి. సో నేను ఒకసారి వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ యాక్చువల్గా శ్రీధర్ పేరు మీద అకౌంట్ లేని కారణంగా వాళ్ళ బ్రదర్ అయిన వెంకటరమణ గారి పేరు మీదనే అకౌంట్ ఉన్న కారణంగా డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. నా పక్కన స్క్రోల్ అవుతున్నాయండి, అవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రాజు అండి, ఖమ్మం. రాజు గారు, ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? మేడం చూసా కదా లైవ్ లో, ప్రైవేట్ జాబ్ చేస్తా మేడం. ఒక 1000 వరకు సాయం చేద్దాం అనుకుంటున్నా మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నారా?
చూసా కదా, అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ అన్ని డీటెయిల్స్ రాసుకున్నా మేడం. రాసుకున్నారు కదా. సో అమౌంట్ క్రెడిట్ చేసే ముందు వాళ్ళకి కాల్ చేసిన తర్వాత క్రెడిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, సో చెప్తున్నారు కదా ఐసీయూకి ఇంత, అట్లాగే ట్రీట్మెంట్ వెంటిలేషన్కి ఇంత అన్నట్టుగా ఉందా? ఓకే, సో సెలైన్స్ అవి ఎక్కిస్తూనే ఉండాలా? ఫుడ్ ఏమైనా పెడుతున్నారా? ఇంకేం లేదు. రీసెంట్లీ ఎస్టర్డే జ్యూస్ అడిగారు మేడం, వాళ్ళు డాక్టర్స్ పెట్టమన్నారా? పెట్టమన్నారు, వాళ్ళే పెడుతున్నారు. వాళ్ళకి ఇచ్చాం మనం, వాళ్ళకి ఇస్తే 3 ప్యాకెట్స్ జ్యూస్ అడిగితే ఇచ్చాం. మరి 2 ప్యాకెట్స్ అయితే తాగేసాడని చెప్పారు. టుడే మిల్క్ అడిగారు. అంటే ఆయన అడుగుతున్నాడనా? వాళ్ళు డాక్టర్స్ పెట్టేద్దామని, ఎనర్జీ గురించి ఒకసారి. అంటే 10 డేస్ బిఫోర్ ఇట్లా పెట్టారు మేడం. పెడితే ఇక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ టైప్ ఇదవుతుందని మళ్ళీ ఆపేశారు మధ్యలో. ఎస్టర్డే నుంచి మళ్ళీ అడుగుతున్నారు ఇట్లా పెడదామని. సో నిన్న ఎప్పుడైతే జ్యూస్ ఇచ్చారో బానే ఉందా? అంటే అతను ఎట్లా స్పందించడం జరిగింది అని మేడం? అట్లానే ఉంది ఈ మూమెంట్స్ అవి. ఇవన్నీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వచ్చు, కానీ బ్రెయిన్ ఎప్పుడన్నది ఎగ్జాక్ట్లీ టైం చెప్పలేమన్నది. ఇంకొకటి అంటే నేను జస్ట్ నా సందేహంతో అడుగుతున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. మామూలుగా ఇప్పుడు బాడీ అంతా పర్ఫెక్ట్ అయిపోయింది అనుకోండి, తను నార్మల్గా అంటే నార్మల్ చిన్న పిల్లాడిలాగా ఉంటాడా? ఎలా ఉంటాడు? అంతేనా? ఓకే, సో పెద్ద ప్రమాదమే లేదు కదా? అంతే. వెంటిలేషన్ ట్రైకాస్ట్ ఇక్కడ చేశారు మేడం, అది ఉన్నంత వరకు చెప్పలేమని అంటున్నారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్, అవుట్ సైడ్ ఇన్ఫెక్షన్ కూడా లంగ్స్కి వీటికి వెళ్ళేటప్పుడు అది బ్రీతింగ్ అందగా హార్ట్ మీద ప్రెజర్ పడి ఛాన్సెస్ దేర్. అంటే నర్సింగ్ కేర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి మన టైం అయిపోయింది కాబట్టి మీరు ఒకసారి వ్యూయర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారో జాగ్రత్తగా మీరు చెప్పండి. మీకు ఎటువంటి హెల్ప్ కావాలని ఆ కెమెరా చూస్తూ చెప్పండి. అమ్మ చెప్తారా? మాట్లాడండి అమ్మ, మీరు చెప్పండి అమ్మ. అంతే కదా, మీ దయ ఉంచి నా కొడుకు బాగవడమే కావాలి, మీరు అనుగ్రహించాలి. చక్కన ఆ భగవంతుడికి మొక్కుతాను, మీరు అందరూ దయ ఉంచి నా కొడుకు బాగు చేయండి తల్లి. మీరు మాట్లాడండి అమ్మా. మంగ మీరు చెప్పండి. నా తమ్ముడికి ప్యాన్ భిక్ష పెడతారు, ఏ దేవుడు ఏ దేవతని ఎదురు చూస్తాను అమ్మ. నా పిల్లలకి నాకు ఒక ఆధారముగా ఉంటుంది. మాకు ఇది లేదు, దిక్కు లేని వాళ్ళలాగా ఉన్నాము, మాకు ఏది లేదు. కష్టపడితే తిండి లేకపోతే లేదు, మాకు ఇది లేదు. నాకు నా పిల్లలకి ఏ దారి లేదని రాత్రులు పూలు భయపడి ఏడుస్తున్నాం. నా తమ్ముడికి ఏ దేవుడు ఏ దేవత అయినా ప్యాన్ భిక్ష పెడతారు. ఏ డాక్టర్ గారైనా తెలిసి కొద్దిగా నరాల ప్లాస్టిక్ డాక్టర్ ఎవరైనా బ్రెయిన్ డాక్టర్లు ఎవరైనా ఉన్నా కొద్దిగా చూస్తారని ఈ ప్రోగ్రాంకి వచ్చి వేడుకుంటాను తల్లి. అందరూ చేస్తారు, తప్పకుండా హెల్ప్ చేస్తారు. అసలు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు, అందరూ హెల్ప్ చేస్తారు. కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళైతే మిమ్మల్ని ఉత్త చేతులతో ఇక్కడ నుంచి పంపాలి అని వాళ్ళు అసలే అనుకోరు. మేము ఈ కార్యక్రమాన్ని ఇలా నడుపుతున్నామంటే వాళ్ళందరే కారణం కదా. సో డెఫినెట్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. మీరు చేయాల్సిందల్లా మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇంటిమేట్ చేస్తూ ఉండండి. ఎవరు ఏ కాల్ వచ్చినా దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఉండండి. ఓకే, సో తప్పకుండా అమ్మ. సో శ్రీధర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. మీరు ఆల్రెడీ కనుక నోట్ చేసుకుని ఉంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, అది కరెక్ట్గా నోట్ చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని. బి వెంకటరమణ గారి పేరు మీద అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అకౌంట్ నెంబర్ 131801500910, ఐసిఐసిఐ బ్యాంక్ మూసాపేట్ బ్రాంచ్. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి ఐసిఐసి 0001116. నేను మళ్ళీ ఒకసారి ఐఎఫ్ఎస్సి కోడ్ చెప్తున్నాను, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి ఐసిఐసి 0001116. ఫోన్ నెంబర్ 9100962862. ఇంకొక నెంబర్ వచ్చేసి 8374461026. సో ఈ నెంబర్స్లో ఏదో నెంబర్కి కాల్ చేసినా పర్వాలేదు, 2 నెంబర్స్లో ఏ ఒక నెంబర్కి కాల్ చేసినా కూడా అది కనెక్ట్ అవుతుంది, వాళ్ళు మాట్లాడతారు, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. కాబట్టి అమౌంట్ క్రెడిట్ చేసే ముందు తప్పకుండా వీళ్ళకి కాల్ చేయండి. మరి తప్పకుండా శ్రీధర్కి హెల్ప్ చేసే ప్రయత్నం చేద్దాం, ఒక ప్రాణాన్ని నిలబెడదాం, ఒక కుటుంబానికి ఆధారాన్ని ఇద్దాం. ఇది బాల్తి బతుకుబండి కార్యక్రమం. నమస్కారం.